హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో బై ద వే, ఈ ప్లేస్ మా ఊరు అన్నమాట. హైవే ఇది. వైజాగ్లో మేము ఉండే ఊరు హైవే. ఓకేనా? గెస్ట్ చేయండి ఎవరైనా వైజాగ్ నుంచి చూసే వాళ్ళు ఉంటే. సో ఈరోజు వ్లాగ్ ఏంటనేసి అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. మీ అందరికీ తెలుసు నేను రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యానని చెప్పేసి. సో ఈరోజు వచ్చి వీక్ ఆఫ్ అనమాట. వీక్ ఆఫ్ పెట్టి డే అంతా హౌ ఐ స్పెండ్ అనేది నేను షేర్ చేసుకుంటా మీతో అయితే. అండ్ ఫస్ట్ అయితే మార్నింగ్ ఇంకా మమ్మీతో మూవీకి వెళ్ళాను అనమాట. సో ఏ మూవీకి వెళ్ళానంటే లిటిల్ హార్ట్స్ మూవీకి వెళ్ళాను. సో ఇది కూడా ఇంటికి దగ్గరనే, మధురవాడ ఎస్టీబీఎల్ థియేటర్ అనమాట ఇది. సో స్క్రీన్ 3కి ఇలా వెళ్ళాలి అంటే ఈ రూట్ నుంచి వెళ్తున్నాం. ఇది కొత్తగా పెట్టారు. లైక్ ఈ స్క్రీన్ అంతకుముందు ఉండేది కాదు. ఈట స్టాప్కి పైన కనెక్షన్ ఇచ్చి బ్రిడ్జ్. సో ఈ స్క్రీన్ అయితే పెట్టారనమాట. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూసే వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? అండ్ లిటిల్ హార్ట్స్ మూవీ అయితే చాలా బాగుంది. అందులో సీనియర్ని లవ్ చేస్తాడు హీరో. బట్ సక్సెస్ అవుతుంది, మూవీ సక్సెస్ అవుతుంది అనమాట. మూవీ కాదు, అందులో వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుంది అనమాట. సో ఇది మధ్యలో ఇంటర్వెల్లో మమ్మీకి స్నాక్స్ తీసుకెళ్ళాను కొన్ని. అండ్ ఏంటనేసి అంటే నేను ఒక పేజ్లో ఒకటి చదివాను, అబ్బాయి అమ్మాయి అప్పర్ క్యాస్ట్ డబ్బులు బాగా ఉంటే కనుక లిటిల్ హార్ట్స్ మూవీలో సక్సెస్ అవుతుంది లవ్ స్టోరీ. అదే అబ్బాయి పూరు అయితే కనుక కోర్టు సినిమాలా ఉంటుంది స్టోరీ అన్నట్టు. అండ్ సమ్ కలర్ ఫోటో మూవీని కూడా ఇంక్లూడ్ చేస్తూ మేము చదివాను అనమాట. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి అది కూడా. అండ్ ఇది వచ్చి బ్రేక్ టైంలో అనమాట. అండ్ మూవీ అయితే బాగుంది. లాస్ట్కి మమ్మీకి కొన్ని అర్థమైనవి, కొన్ని అర్థం కాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ మూవీ అయిన తర్వాత డీమార్ట్కి వచ్చాము. సో ఇంకా డే అంతా నేను మమ్మీ ఉన్నాము కలిసి, బయట అంతా పనులు అవి చేసుకున్నాం అనమాట. సో డీమార్ట్కి వచ్చి మొత్తం కావాల్సిన సామాన్లు కూడా తీసుకున్నాము. వీఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. నేను మా మమ్మీ మంచి ఫ్రెండ్స్, చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. తనతో స్పెండ్ చేస్తే టైము చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. వీళ్ళు ఎంతమంది నోటీస్ చేశారో నాకు తెలియదు కానీ నేను మమ్మీతో ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటాను తెలుసా. చాలా ధైర్యంగా ఉంటుంది. సో ఇక్కడైతే గ్రాసరీస్ తీసుకున్నాం. ఫస్ట్ ఏంటో ఈ డీమార్ట్ గ్రాసరీస్ రోజు రోజుకి క్వాలిటీ తగ్గిపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా అవే తింటున్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. వాడేమో క్వాలిటీ తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాడు గ్రాసరీస్కి. అండ్ ఇక్కడ జర్నీ ఉందని చెప్పేసి కొన్ని బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. లైక్ థింగ్స్ పెట్టుకునేవి చిన్న చిన్న, లైక్ మేకప్ కానీ స్కిన్ కేర్ ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి చిన్న బ్యాగులు అయితే తీసుకున్నాను 2. అండ్ మొత్తం 3 ఫ్లోర్స్కి వెళ్ళి కావాల్సినవన్నీ చూసేసి తీసుకున్నాం అనమాట. అండ్ నేను కర్డ్ లవర్ని, కర్డ్ లేకపోతే నేను ఉండలేను అసలు. సో కర్డ్ కూడా తీసుకున్నాను ఇక్కడికి వచ్చి. అండ్ నెక్స్ట్ బిల్లింగ్ అనమాట. ఈ అమ్మాయి నన్ను కొట్టేసేలా చూసింది. అంటే ఏం లేదు అక్కడ, ఒక్క ఐటెం 2 టైమ్స్ స్కాన్ అయిపోతుంది, 2 టైమ్స్ బిల్ వచ్చేస్తుంది అనమాట. అయితే తను చెక్ చేస్తుంది, బట్ బిల్ పే చేయాల్సింది మనమే కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని నేను కొంచెం గట్టిగా అనేసరికి ఆమె కోపం వచ్చి అట్లా చూస్తుంది నా వైపు. చూస్తున్నారా, బిల్ 8300 అయింది. అంతే, మేమిద్దరం వెళ్ళామంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇద్దరం ఖర్చు పెట్టే వాళ్ళమే. మమ్మీ ఖర్చు పెడుతుంది గట్టిగా, నేను గట్టిగా ఖర్చు పెడతాను, ఎక్కడ తగ్గేదే ఉండదు. అండ్ ఇంకా అన్ని సామాన్లు అయితే మేము తీసుకెళ్ళలేము కదా. ఇంకా మా బ్రో అండ్ మా అక్క వాళ్ళ బాబు ఇద్దరు వచ్చారనమాట తీసుకెళ్ళడానికి. థింగ్స్ అయితే వాళ్ళతో పంపించేసాము ఇంటికి. నేను మమ్మీ హాయిగా వెళ్ళొచ్చు అని చెప్పేసి, మధ్యలో ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చూసుకుందాం అని చెప్పేసి. సో చూస్తున్నారా, ఇది ఏ డీమార్టో, ఈ లొకేషన్ ఎక్కడో మీరు గెస్ట్ చేయండి, కమెంట్ చేయండి. వైజాగ్ వాళ్ళు చూస్తే కనుక ఈజీగా చెప్పేస్తారు, ఎందుకంటే డీమార్ట్లు అన్నీ ఒక్కటే ప్యాటర్న్స్తో ఉంటాయి కాబట్టి కొంచెం కష్టమే. బట్ వైజాగ్ వాళ్ళు అయితే గుర్తుపడతారు. అండ్ నెక్స్ట్ అక్కడే మిథిలాపూర్ ఉడా కాలనీలో
వెజిటబుల్స్ తీసుకుందామని వచ్చాము. ఇది ఆకాకరకాయ అంటారు. నాకు చాలా ఇష్టము ఆకాకరకాయ అంటే. సేమ్ మటన్ కర్రీలా ఉంటుంది, బాగా కుక్ చేయాలే కానీ. సో తీసుకుంటున్నాను అనమాట. 1/2 కిలో తీసుకున్నాను. ఇంకా చాలా వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాము. అండ్ ఇంకొక ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. డ్రాగన్ ఫ్రూట్ నా ఫేవరెట్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నా, గ్రేప్స్ తీసుకున్నా, బనానాస్ తీసుకున్నా, ఇంకా యాపిల్ తీసుకున్నా అనమాట. సో వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చి ఇది లడ్డు గోపాల్కి వచ్చానమాట స్వీట్స్ కొందామని. ఈ అమ్మాయి నాని, పింకీ ఉన్నారు కదా కపుల్స్, యూట్యూబ్ చేస్తారు, వాళ్ళిద్దరూ అన్నమాట. అయితే నేను స్వీట్స్ చూస్తున్నాను ఏమైనా తీసుకుందాం స్నాక్స్ అని. వాళ్ళు వచ్చారు. అయితే నేను వాళ్ళని చూస్తే నాని నా వైపు చూస్తున్నాడు. తిను ఐడెంటిఫై చేసినట్టుంది మమ్మల్ని అన్నట్టు. బట్ నేనైతే పలకరించలేదు, వాళ్ళకి మాట్లాడలేదు. ఎందుకంటే నాకే సిగ్గు ఇన్ ద సెన్స్ తెలియని వాళ్ళతో అంత త్వరగా ఫస్ట్ వెళ్ళి మాట్లాడలేను. వాళ్ళు వచ్చి మాట్లాడితే తర్వాత నేను క్లోజ్ అవుతానేమో కానీ నేను వెళ్ళి అయితే మాట్లాడలేను అనమాట. సో ఇంకా అక్కడ స్వీట్స్ కూడా తీసేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత పొటాటో ఫ్రై చేశాను. మార్నింగ్ పప్పు గోంగూర చేసామన్నమాట. సో నైట్కి పొటాటో ఫ్రై దానికి కాంబినేషన్ చేశాను. ఎంత బాగా వచ్చిందో తెలుసా. అనుకూడదు కానీ కుకింగ్ నాకు ఎంత బాగా వస్తుందో, ఎంత బాగా సెట్ అవుతుందో. సో ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత తీసుకొచ్చిన సామాన్లు అన్నీ సర్దేశాను అనమాట. గ్రాసరీస్ అన్నీ డబ్బాల్లో వేసేసాను. అండ్ ఇది వచ్చి కెలాగ్స్ ప్యాకెట్ తీసుకున్నాను 2. ఎందుకంటే తినట్లేదు ఈ మధ్య. అన్నీ మమ్మీ టిఫిన్స్ పెడుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి నేను ఇంక ఈ కెలాగ్స్ ఏమి తినడం మానేసాను. ఓట్స్ కానీ, జ్యూసెస్ కానీ, స్మూతీస్ కానీ ఏం చేయడం లేదు. బట్ చిన్న ప్యాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో అదండి ఈరోజు వీక్ ఆఫ్ పెట్టి నేను చేసిన పనులైతే ఇవన్నమాట. నేను మమ్మీ హ్యాపీగా బయటికి వెళ్ళి షాపింగ్, మూవీ అన్నీ చూసుకొని వచ్చాము. ఇంకా టైం ఉంటే ఇంకా చాలా ప్లాన్ చేసుకున్నాను నేను. బట్ ఏంటంటే గట్టిగా తిరగలేను, ప్లాన్ అయితే వేసేస్తాను కానీ అప్పటికే మూవీ అయిపోయిన తర్వాత డీమార్ట్లో తిరుగుతూ ఉంటుంటే అన్నీ చూస్తూ ఉంటుంటే కళ్ళు తిరిగేస్తున్నాయి నాకు. ఎక్కువగా టైర్డ్ అయిపోతే మాత్రం చేయలేను ఏ పనులు. సో అందుకే అంతవరకు మాత్రమే. ఇంకా ఉన్నాయి ప్లాన్స్, అవైతే కంప్లీట్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీక్ ఆఫ్కి చూద్దాంలే అనుకున్నా.